డోన్ ఐసిడిఎస్ కార్యాలయంలో కిషోరీ వికాసం మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శంషాద్ బేగం పరమేశ్వర ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా డోన్ అడిషనల్ సబ్ కోచ్ జెస్ తంగమని, జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారి సునీల్ కుమార్ పాల్గొని బాలల హక్కుల గురించి వివరించారు. యుక్త వయసులో ఉన్న బాలికల ఉజ్వల భవిష్యత్తుకు కిషోరీ వికాసం కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జడ్జి తంగమని పేర్కొన్నారు. డోన్ పరిసర ప్రాంతాలలో బాల్య వివాహాలు నియంత్రించే లక్ష్యంగా ప్రభుత్వం కిషోరీ వికాసం కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అలాగే స్కూల్ కాలేజీలకు వెళ్లిన బాలికలను తిరిగి చదువుకునేలా ప్రోత్సహించడం జరుగుతుందని బాలల సంరక్షణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. అలాగే ఐసిడిఎస్ సిడిఓ శంషాద్ బేగం మాట్లాడుతూ బాలికలకు చిన్న వయసులోనే వివాహం చేయడం నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించిన, వివాహాలు చేసిన చర్యలు తప్పవన్నారు. ఇక నుంచి ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులు అత్తమామలపై కేసు నమోదు చేయడంతో పాటు లక్షల జరిమానా వేస్తామని, బాల్య వివాహాల నియంత్రణకు కాలనీలో గ్రామాల్లో కమిటీలు వేసి అవగాహన కార్యక్రమాలు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపి వాల్ పోస్టర్ విడుదల చేశారు. ప్రతి గవర్నమెంట్ మీరు ఫలానా ఊర్లో బాల్య వివాహాలు జరిగిందంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేయాలా ఖచ్చితంగా. ఆ గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవరు? మీరు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఆ గ్రామం గురించి తెలియదు, ఆ కుటుంబం గురించి తెలియదు, ఆ పిల్ల గురించి తెలియదు. కానీ ఆ విషయాలంతా మీరు సేకరించి వెంటనే ఇమీడియట్ గా మేడం గారికి కానీ, పోలీస్ వారికి కానీ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ కానీ మీరు ఇచ్చినారంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని ఆపేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను ఒక కస్తూర్బా స్కూల్ డోన్లో విజిట్ చేసినప్పుడు అమ్మాయి అర్ఫన్ చదువుతుంది అక్కడ. ఆ అమ్మాయి వాళ్ళ ఊర్లో జరిగినటువంటి బాల్య వివాహాన్ని ఆ అమ్మాయి ఆపగలిగిందంట. చైల్డ్ లైన్ కి ఫోన్ చేసి ఆ ప్రిన్సిపల్ మేడం చెప్పారు, ఈమె ఆర్ఫన్ అండి, కానీ ఈ అమ్మాయి చొరవ తీసుకునిందంటే మిగతా పిల్లలు ఎంత ముందు ఉండాలి, పిల్లలకు తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినా ఏం చేసినా ఫ్రెండ్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ వాళ్ళ టీచర్స్కి చెప్పాలి, టీచర్స్ వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఇవన్నిటికీ ఫస్ట్ అవేర్నెస్ మీలో కలిగితే మీరు ఇంకొకరికి చెప్పగలరు. నా పేరు సునీల్ కుమార్. నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జిల్లా బాలల సంరక్షణ శాఖ నుంచి నంద్యాల జిల్లా నుంచి వచ్చాను. ఈ కిషోర బాలిక ప్రోగ్రామ్ అనేది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయడం జరిగింది. అలాగే జిల్లా లెవెల్లో కూడా ఈ నెలలోనే 21వ తారీఖు, పోయిన నెల 21వ తారీఖున ఈ జిల్లా స్థాయిలో కూడా దీన్ని మనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మండల స్థాయిలో ఎందుకు జరుపుతున్నామని అంటే, మెయిన్ ఉద్దేశం మండల స్థాయిలో ఉన్న చాలా వరకు అధికారులకు, తర్వాత మన సచివాలయ సంస్థలో సచివాలయంలో పనిచేస్తున్న పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ, వీళ్ళందరికీ కూడా గ్రామాల్లో చైల్డ్ మ్యారేజెస్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి గురించి, వాటి చట్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన గ్రామాల్లో ఒక కమిటీ అంటూ ఉంటుంది. చాలా వరకు కూడా ఈ విషయం గురించి మనం ఎక్కువ బయట డిస్కస్ చేసింటారు. కానీ మన సర్పంచ్ గారు ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. బాల్య వివాహాల కమిటీ చైర్మన్ గా సర్పంచ్ గారు ఉంటారు. ఆ కమిటీలో సభ్యులుగా పంచాయత్ సెక్రటరీ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, ఏఎన్ఎం గారు ఉంటారు. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ వచ్చేసి మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. వీళ్ళందరూ కూడా బాల్య వివాహాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర వహించాల్సిగా ఉంటుంది. మన ఐసిడిఎస్ నుంచి సూపర్వైజర్ గారు సపోర్ట్ ఇస్తారు. కానీ మెయిన్గా ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సహకారం అందిస్తే ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఆపడానికి కంపల్సరీగా సాధ్యమవుతుందనే ఉద్దేశానికి ప్రోగ్రాం పెట్టాం. ముఖ్యంగా ఎందుకంటే మన స్టేట్ లెవెల్ కాదు, కంట్రీ లెవెల్లో మన దేశంలో చైల్డ్ మ్యారేజెస్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ ఇంత దిగజారిపోయింది చైల్డ్ మ్యారేజెస్లో అంటే, మెయిన్గా అవగాహన లేకపోవడం, తల్లిదండ్రులకి చదివించే స్తోమత లేకపోవడము, ఈ విషయాలన్నిటి మీద ఇప్పుడు మనం ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్కి కానీ, వచ్చిన ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీస్కి కానీ ఈ విషయం గురించి పూర్తిగా చెప్పి బాల్య వివాహాలను ఆపే దిశగా మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన మండలాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ విషయం గురించి కూడా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ముఖ్యంగా పిల్లల్లో 10th క్లాస్ అయిపోతానో లేదంటే 8th క్లాస్ అయిపోతానో చాలా వరకు డ్రాప్ అవుట్స్ జరుగుతున్నాయి. ఈ డ్రాప్ అవుట్స్ని ఏం చేయాలంటే మన వెల్ఫేర్ అసిస్టెంట్స్ కానీ, మన మండలాల్లో ఉన్న ఈ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ కానీ, తర్వాత ఎంఈఓస్ కానీ ఈ విషయాన్ని మా వరకు తీసుకొస్తే, అంటే డ్రాప్ అవుట్స్ అయ్యారు, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎక్కడున్నారు, డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడున్నారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారా, లేదంటే ఏదైనా వర్క్కి వెళ్తున్నారా, లేకుంటే చైల్డ్ లేబర్గా వాళ్ళు వెళ్తున్నారా అనే విషయాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. ఆ మానిటరింగ్ అనేది ఎవరు మాకు విషయం చెప్తారంటే హెడ్ మాస్టర్స్, స్కూల్లో ఉన్న టీచర్స్, లేదంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్. వీళ్ళు మాకు ఆ విషయాన్ని చెప్తే మేము అది చైల్డ్ మ్యారేజ్ జరగబోతుందా లేదంటే వాళ్ళకి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది మేము తప్పకుండా ఆ విషయాన్ని తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది బాల్య వివాహం అనేది 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు.
ఆ చేసుకున్న అమ్మాయికి ఒకవేళ ఏదైనా సరే అంటే జరగరాంది మీరు అన్న ఉద్దేశంతో ఒక ప్రెగ్నెన్సీ రావడం కానీ లేదంటే ఆ అమ్మాయికి ఇంకా ఏదైనా సరే జరగరానిది ఏదైనా జరిగినప్పుడు అప్పుడైనా సరే ఆ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనం వాళ్ళ మీద ఆ చట్టాన్ని ఎవరైతే చేసుకున్నారో ఆ వాళ్ళ ఫ్యామిలీస్ మీద మనం కేసు పెట్టేసి ఆ విషయాన్ని మనం ముందర తీసుకుపోవచ్చు. తప్పనిసరిగా ఛాన్స్ ఉంది కేసు పెట్టడానికి. నా పేరు శంషాద్ బేగం, నేను సిడిపిఓని. మా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో ఈరోజు డోన్లో కిషోరి వికాసం ప్రోగ్రామ్ అనేది ఒకటి కార్యక్రమం జరుపుతున్నాము. కిషోర బాలికల గురించి అంటే 11 నుంచి 18 సంవత్సరాల పిల్లల యొక్క వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి, తర్వాత వాళ్ళలో వచ్చే మార్పుల గురించి, వాళ్ళు ఏ విధంగా సమాజంలో మెలగాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి తెలియజేయడం కోసం అని చెప్పి ముఖ్యంగా ఏమంటే మాకు 21వ తేదీని డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరికీ పిలిచి కూడా మండల స్థాయి అధికారులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఎంఎస్కేలకు అంటే గ్రామ స్థాయిలో ఉండే ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఎంప్లాయర్స్ అందరికీ కూడా పిలిచి ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఎక్కువగా ఉండేది వాళ్ళే కాబట్టి వాళ్ళకు ఈ అవేర్నెస్ కల్పించినట్లయితే కిషోర బాలికలకు వాళ్ళకు హెల్పింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో జరిగే చైల్డ్ మ్యారేజెస్ కానీ లేదా అబ్యూజెస్ కానీ, కిషోర బాలికలపై జరిగే అఘాయిత్యాలు కానీ ఇట్లాంటివి మనకు బయటికి తెలియజేయడం లేదు. అందుకోసమని గ్రామ స్థాయిలో వాళ్ళకు ఈ అవేర్నెస్ వెళ్ళినట్లయితే వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా మా అంగన్వాడీ వర్కర్ దగ్గర కానీ లేదా ఎంఎస్కేల దగ్గర కానీ మా దగ్గర కానీ చెప్పినట్లయితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము లేదా వాళ్ళ మీద చట్టపరమైన శిక్షలు వేయడము ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే మనకు గ్రామ స్థాయిలో ఎన్ని జరిగినా మా దృష్టికి రావడం లేదు. చైల్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు మాకు తెలిసిన వరకు మేము ఆపగలుగుతున్నాము, కానీ కొన్ని మా దృష్టికి రాకుండానే జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు మా దృష్టికి తీసుకొని రావడం లేదు. అందుకని వాళ్ళకు ఈ అవగాహన కార్యక్రమం అనేది ఒకటి జరిపి మనము గ్రామ స్థాయిలో కూడా చైల్డ్ మ్యారేజెస్ ఇది గురించి చెప్పి వాళ్ళు ఈ సమస్య ఏమైనా వచ్చినట్టంటే వెంటనే మాకు తెలియజేయండి అనే విషయం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో కూడా ఒక కమిటీ అనేది ఉంటుంది. బాల్య వివాహ నిరోధ చట్టం అనేది వాళ్ళకి ఏమి అనేది తెలియజేయడం కోసం అనేది ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాము. వాళ్ళకు ఈ అవగాహన కూడా కల్పించడం అనేది జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మాకు సునీల్ గారు వచ్చారు. వాళ్ళు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. డోన్ లో 14 మ్యారేజెస్ వరకు ఆపగలిగినాం మేము. డోన్ మండలం స్థాయిలో 14 కేసులు నమోదైనాయి. అన్ని కూడా ఆపేస్తున్నాం మేము. ఎక్కువగా విలేజెస్ లో జరుగుతున్నాయి, పట్టణ స్థాయిలో కూడా కొన్ని జరుగుతున్నాయి. అవి కూడా మేము ఆపుతున్నాము. వాళ్ళకు అవగాహన కలిగిస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి మేము పెళ్లి చేయము 18 సంవత్సరాలు దాటే వరకు అనేది కూడా అగ్రిమెంట్ తీసుకుంటున్నాము. వాళ్ళు చెయ్యడం లేదు, ఆపుతున్నాం మేము. అంటే వాళ్ళు మ్యారేజ్ చేయకుండా ఆపేస్తున్నారు కాబట్టి ఇంకా ఏం శిక్ష పడదు. వాళ్ళు చేయడం లేదు కూడా, పెళ్లిళ్ళు చేయడం లేదు. తెలియక మేము ఏదో బీద పరిస్థితి అనో లేకుంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు చిన్న పిల్లలకు పెళ్లి చేయడానికి ముందుకు వస్తున్నారు. తండ్రి తాగుబోతు కావడము, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, తర్వాత వాళ్ళ చుట్టాలలో మంచి సంబంధాలని ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతో వాళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. కానీ అట్లాంటివి జరగకుండా వాళ్ళకి అవగాహన కలిగించి ఆపగలుగుతున్నాం. తల్లిదండ్రులు పనికి పంపించినట్లయితే మనకు తల్లిదండ్రులు పనికి పంపించినట్లయితే వాళ్ళ మీద కూడా శిక్షలు ఉంటాయి. ఎందుకంటే 18 సంవత్సరాల వరకు వాళ్ళందరినీ కూడా బాలలుగానే పరిగణిస్తాం కాబట్టి వాళ్ళతో పని చేయించడం అనేది శిక్షార్హము. కాబట్టి దానికి కూడా బాల్య కార్మికుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది, డిపార్ట్మెంట్. వాళ్ళకి తెలియజేస్తాము. వాళ్ళకి ఏ విధమైన అవగాహన కలిగించాలనేది కూడా చేస్తున్నారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాము. ఎక్కడైనా అట్లా జరిగినట్లయితే మేము శిక్షార్హం అనేది వాళ్ళకి తెలియజేస్తాము.